హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. ఉప్మా అండ్ పెసరట్టు. సో ఆబ్వియస్లీ అందరికీ నచ్చే బ్రేక్ఫాస్టే. సో మనం బ్రేక్ఫాస్ట్లో కానీ ఆరల్స్ డిన్నర్ స్కిప్ చేసేసి ఇదైనా తీసుకుంటారు. సో అది ఎవరిష్టం వాళ్ళది. అసలు ఎలా ఈజీగా టేస్టీగా చూద్దాం. నేను పెసరపప్పుని సోక్ చేసుకొని 3 అవర్స్ నేను గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. గ్రైండ్ చేసుకున్నప్పుడే చిల్లీ అండ్ జింజర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఉప్మా 1 గ్లాస్, చాప్డ్ జింజర్ and kaju, chopped onions, green chilli, red chilli, curry leaves and minna pappu, chanaga pappu, సో జీరా, ఆవాలు, సో అన్నీ పోపుకి ఏం కావాలి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనం కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ని యాడ్ చేసుకున్నాం అండ్ ఇందులో ఇప్పుడు మినపప్పు, శనగపప్పు అండ్ గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్, జీరా అన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో చాప్ చేసుకున్న జింజర్ కూడా వేసుకుంటే అండ్ టేస్ట్, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే. నెక్స్ట్ కాజు కూడా యాడ్ చేసుకుందాం, ఆనియన్స్ని కూడా. సో ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం కదా. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 3 minutes ఫ్రై చేసుకుందాం. 2 to 3 minutes. ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ రవ్వ కాదు కదా. సో ఓన్లీ చిన్న గ్లాస్ కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ అయితే సాల్ట్ సరిపోతుంది. అండ్ ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా. నెక్స్ట్ మనం ఇందులోనే రవ్వని కూడా యాడ్ చేసేసుకుందాం. సో రవ్వని యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే ఆరల్స్ ఇవి ఫ్రై అయ్యాక వాటర్ కూడా వేసుకొని బాయిల్ అయ్యేటప్పుడు కూడా రవ్వని వేస్తారు, అది ప్రాసెస్. సో ఇలా కూడా చేసుకున్నా బాగుంటుంది, ఎందుకంటే రవ్వ కూడా ఫ్రై అవుతుంది కదా. ఆరల్స్ మీరు రవ్వని ఫస్టే ఫ్రై చేసి కూడా సైడ్కి పెట్టుకొని నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో రవ్వ అంతా ఫ్రై అయింది. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం. నేను 1:5 cups, ఎందుకంటే ఉప్మా పెసరట్టు కదా, పెసరట్టుకి కొంచెం పల్చగా అలా ఉంటేనే బాగుంటుంది, గట్టిగా ఉంటే బాగుండదు. సో నేను అందుకని ఆల్మోస్ట్ 2.5, 3 cups వేస్తారు, నేను 5 cups వేసుకున్నాను వాటర్. సో చాలా బాగుంటుంది పెసరట్టులోకి ఇట్లా అయితే ఉప్మా. సో మీరు ట్రై చేయండి ఇలాగా. సో ఇష్టం లేని వాళ్ళు 1:3 యాడ్ చేసుకోవచ్చు. బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం లిడ్ని క్లోజ్ చేసుకొని 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. జస్ట్ ఒక 1 minute కూడా కాదు, ఒక 30 seconds ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. మనం దీన్ని ఒక సైడ్కి పెట్టుకొని మనం గ్యాస్ ఆన్ చేసుకొని అండ్ ప్యాన్ పెట్టుకుందాం, ఎందుకంటే పెసరట్టుకి, ఎందుకంటే బ్యాటర్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను పెసరట్టుకి వేస్తున్నాను, ఎందుకంటే ఇది ప్లెయిన్ పెసరట్టు అండ్ ఉప్మా, ఆనియన్స్ అవి ఏమీ యాడ్ చేయట్లేదు. నేను మీకు నెక్స్ట్ మళ్ళీ పెసరట్లో అసలు ఏమేమి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, వెజీస్ కూడా, అది నేను తర్వాత చేసి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే ప్లెయిన్ పెసరట్టే, ఆనియన్స్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. అండ్ నేను ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని కాకుండా ఘీని వేసాను. ఘీని వేస్తే చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఘీ ఇష్టం లేదు అనుకుంటే మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, కానీ మోస్ట్లీ ఘీయే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది పెసరట్టుకి. అండ్ చాలా బాగా ఫ్రై అవుతుంది. అండ్ స్లోగా మనం ఎడ్జెస్ అన్నీ రిమూవ్ చేసుకుంటూ దీన్ని టర్న్ చేసుకుందాం. సో చూడండి, చాలా బాగా వచ్చేస్తుంది. క్యాస్ట్ ఐరన్లో అయితే హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఎక్కువ కూడా అవసరం ఉండదు, ఎందుకంటే చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది. సో మనం దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మన ప్లెయిన్ పెసరట్టు రెడీగా అయిపోయింది అండ్ ఉప్మా కూడా రెడీ అయిపోయింది కదా. సో మనం పెసరట్టు అండ్ ఉప్మాని కూడా సైడ్కి పెట్టేసుకుందాం. సో చూడండి, కరెక్ట్గా వచ్చింది, ఎందుకంటే బాగా గట్టిగా అయితే ఉప్మా పెసరట్టుకి బాగుండదు. సో అందుకని చెప్పి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే, సో ఇలా కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అండ్ అల్లం చట్నీ కూడా దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్ట్.
ప్లెయిన్ పెసరట్టు ఉప్మా విత్ అల్లం చట్నీ. వావ్! చాలా బాగుంది కదా. సో ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.